హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ నందిని. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. అండ్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఖైరతాబాద్ గణేషుని చూడడానికి. వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ సేమ్ ఖైరతాబాద్ గణేషుని వ్లాగ్ వచ్చినుండే, ఇప్పుడు ఇది సెకండ్ టైం. అండ్ వినాయక చవితికి నేను వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్ 1 year అవుతుంది. హోప్ ఇంకా 100 సబ్స్క్రైబర్స్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. అండ్ ఇట్లాగే సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ అఫెక్షన్ గైస్. హాయ్ గైస్. సాటర్డే సండే రష్ ఉంటుందని తెలుసు, కాకపోతే ఇంటి దగ్గర ఉండే ఆ ట్రాఫిక్ జామ్కి మస్తు సేపు అయింది పోవడానికి. అట్లీస్ట్ ఒక ట్రావెలింగ్లోనే ఒక 1.5 hour ఉన్నాం అనుకుంటా, అంత సేపు పట్టింది. ఇంకా లకడి కప్పుల దగ్గర దిగేసి అక్కడ నుండి మనం నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు ఖైరతాబాద్ దగ్గరికి. మళ్ళీ అక్కడ నుండి ఆటో అయినా బస్ అన్న తీసుకొని వెళ్ళేదానికంటే ఇట్లా నడుచుకుంటూ పోతేనే తొందరగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ ట్రాఫిక్కి మనం అస్సలు వెళ్ళలేము. ఇక్కడ నుండే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా లోపలికి పోయినాక హ్యూజ్ క్రౌడ్నే ఎక్స్పెక్ట్ చేసినాం. సేమ్ అనుకున్నట్టే ఫుల్ మెంబర్స్ ఉండే. సండే అయితే చెప్పొద్దు, ఇంకా ఫుల్గా ఉండేనంట. ఇక రైల్వే ట్రాక్ దగ్గరనే చూసి ఇక ఎంతసేపు పడుతుందేమో అని అనుకున్నాం. ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు బస్ అవైలబుల్, మెట్రో అవైలబుల్, ఈజీగా ఉంటుంది. అక్కడికి ఎట్లా అయినా వెళ్ళిపోతే మనం ఆ రూట్లోకి వెళ్ళిపోతాం. అడ్రస్లో కన్ఫ్యూజనే ఉండదు. చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడో, ఎంతసేపు పడుతుందేమో అనుకున్నాం. కాకపోతే కొంచెం దాటిన తర్వాత మనకు లైన్ డివైడ్ చేసేస్తారు. ఆ నుండి ఈజీగానే వెళ్ళిపోయినాం. ఒక 1 hourలోనే దర్శనం అంతా అయిపోయింది. మెయిన్గా ఖైరతాబాద్కి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో బైక్ అవాయిడ్ చేసి మంచిగా ఆటో అయినా బస్ అయినా మెట్రోకైనా రండి. అండ్ ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్రౌడ్లో వీక్ డేస్లో వెళ్ళడం మంచిది, అది కూడా మార్నింగ్ టైమ్స్లో. ఈవినింగ్ టైమ్స్లో స్కిప్ చేయండి. అండ్ వీకెండ్ వెళ్ళాలనుకున్నా కానీ మార్నింగే వెళ్ళండి. ఇంకా కొంచెం ఒక లెవెల్ దాటింది అనుకోండి, క్రౌడ్ మాత్రం ఇంతే ఉంటుంది. నైట్ వరకు కూడా అస్సలు తగ్గదు, డబల్ త్రిబుల్ అవుతుంది. అండ్ మిడిల్లో క్రౌడ్ ఎక్కువ అయినప్పుడు ఇట్లా వదిలేస్తారనమాట. మీరు కూడా దర్శనం చేసుకున్నారా? మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం వెయిట్ చేయాలి, కాకపోతే 1 hour 1.5 hourలో అయిపోతుంది. సండే మాత్రం చెప్పలేను నేను, ఇంకా దాని క్రౌడ్ని బట్టి మ్యాక్సిమం 2 hours అయితే పెట్టుకోవాలి. మనకు అక్కడే ప్రసాదాల స్టాల్స్ ఉంటాయి. ఫోన్పే, జీపే, క్యాష్ అన్నీ అవైలబులే. నేను లాస్ట్ టైం మార్నింగ్ వెళ్ళినా, కాకపోతే ఈసారి నైట్ వ్యూ చూద్దామని చెప్పి ఈవినింగ్ 6 అట్లా బయలుదేరినాం. కాకపోతే ట్రాఫిక్ జామ్లోనే ఎక్కువ టైం పట్టింది. ట్రాఫిక్ వల్ల దర్శనంకి అయితే 1 hourలో అయిపోయింది. 7:12కి లోపలికి వెళ్ళాం, 8:12కి బయటకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ మనకు ఒక మినీ జాతర టైపే అనమాట. అంత హ్యూజ్ క్రౌడ్ దాటేసి వచ్చింది కాబట్టి ఇక్కడ మా చిన్ని తమ్మునికి ఆకలేస్తుంది. వీడైతే ఏడికి పోయినా ఇంట్లో నుండి ఫస్ట్ స్టార్ట్ కాగానే మన పాకెట్లో చేంజ్ అనేది ఉండాలి. స్టార్ట్ అయినప్పటి నుండి స్టార్ట్ చేస్తాడు లేస్ ప్రతి ఒక్కటి కొనుక్కోవడం. ఇంకా ఎండ్ అయ్యే వరకు వాడు అస్సలు ఆగడనమాట. ఏమన్నా అంటే ఆకలేసింది అక్క అని ఒక డైలాగ్ వేస్తాడు. ముందట వెనకాలనే ఉండిపోవే.
అసలు ఈ అన్న బండి దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటే చిన్నవి యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు స్టాచ్యూ బ్యాక్ సైడ్ అన్న పెట్టుకొని ఉంటాడంట షాప్ రెగ్యులర్గా. జాతర టైంలో అయితే మనకు ఐమాక్స్కి దగ్గర ఉంటుంది అనమాట, లాస్ట్ ఎండింగ్ దగ్గర. ఒక్కసారి ట్యాంక్ బండ్కి వెళ్ళిన వాళ్ళు ఇయర్ రింగ్స్ మాత్రం ట్రై చేయండి, మస్తు యూనిక్ పీసెస్ ఉన్నాయి. మెయిన్గా ఈ వ్యూ కోసం అని చెప్పి సాయంత్రం పోయినాం, చాలా బాగుంటుంది అనమాట. వినాయకులు నిమజ్జనం చేయడానికి వస్తూ ఉంటారు, ఇంకా 11 days అప్పుడు కుదరదు కదా వెళ్ళడానికి, అందుకనే ముందే వెళ్ళిపోయినాం. అన్నీ వస్తున్నాయి కానీ చెంగలు వస్తలేవు. ఫోటోస్ ఇస్తారు. వెళ్ళింది 4th day అయినా కానీ వినాయకుల నిమజ్జనం మాత్రం చాలా జరిగినాయి. అండ్ మెయిన్గా ప్రసాదాలతో అయితే కడుపు నిండిపోయింది. ఇట్లా పోతుంటే ప్రసాదాలు వ్లాగ్ని అయితే చూసి ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి అన్నీ చూసి రిటర్న్ అయ్యే టైంలో అప్పుడు వర్షం స్టార్ట్ అయింది, అది కూడా చినుకులు. మేమైతే అమ్మ పోయే టైంలో పడుతుంది కదా అని హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికైతే వచ్చేసినాం. హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.